ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. లైఫ్ లో మనకి కొత్త కొత్త పరిచయాలు అవుతూ ఉంటాయి. అలాగే కొత్త కొత్త ప్రదేశాలను చూస్తూ ఉంటాం. అలాగే ఎన్నో కొత్త కొత్త రుచులను టేస్ట్ చేస్తూ ఉంటాం. ప్రతి కొత్త ప్రదేశం చూసినప్పుడల్లా మనకు కొత్త అనుభూతిని మిగులుస్తుంది. అలాగే మనం చూసే ప్రతి రుచి మనకు కొత్త అభిరుచిని మిగులుస్తుంది. అలాంటి అభిరుచుల్లో మనకు అందించే వాటిలో ముందుండేది మన రోటి పచ్చడే. అలాంటి రోటి పచ్చడిలో ఎన్నెన్నో కొత్త రకాలని ప్రతిరోజు మనకు పరిచయం చేస్తూ ఉంది మన ఫేవరెట్ ప్రోగ్రామ్ చట్పట్. మరి అలాంటి సరికొత్త అభిరుచి కలిగే రోటి పచ్చడిని ఈ రోజు మనందరికీ చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ పద్మ గారు. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ. వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్ యూ. సో ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? గుడ్ అండి, అంతా ఓకే. సో అన్ని బాగా జరుగుతున్నాయి. ఈ రోజు చట్పట్లో మాకు మీరు చాలా సరికొత్త అభిరుచిని మిగిల్చే పచ్చడి చెప్పాలి. అంటే రుచి చూడగానే ఒక్కొక్క రుచికి ఒక్కొక్క మంచి అభిరుచి ఎలా గుర్తుండిపోతుంది అని చెప్పాను. ఈ రోజు నేను తినే పచ్చడికి నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే అభిరుచి కావాలి. అలాగే ఉంటుంది, అలాగే అందులో డౌటే లేదు, నిస్సందేహంగా పక్కా. ఓకే, ఏ పచ్చడి చేస్తున్నారు? నువ్వుపప్పు కొత్తిమీరతో పచ్చడి. నువ్వుపప్పు అంటే ఇంకెంత టేస్ట్ ఉంటుందో చెప్పాల్సిన అవసరం. పప్పు కొత్తిమీర పచ్చడి, కొత్తిమీర పచ్చడి రెండు కాంబినేషన్ లో పచ్చడి అనమాట. అదిరిపోతుంది, అంతే అదిరిపోద్ది నిజంగానే. సో మరైతే ఏమాత్రం ఇంకా ఆలస్యం చేయకుండా నువ్వు పప్పు కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేస్తారో ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అలాగే, నువ్వు పప్పు కొత్తిమీర పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వేయించుకున్న నువ్వు పప్పు, కొత్తిమీర, పుదీనా, చింతపండు గుజ్జు, వెల్లుల్లిపాయ రెబ్బలు, ఆవాలు, వేయించిన జీలకర్ర, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, నూనె. పద్మగారు అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి, చక్కగా చక్క మీరు చెప్తుంటే నేను పచ్చడి చేసేస్తాను. చెప్పండి ఏం చేద్దాం? ఫస్ట్ ఇవన్నీ వేయించుకుందాం. నువ్వు పప్పు ఆల్రెడీ నేను వేయించి పెట్టేశాను. నువ్వు పప్పు మీరు ఆల్రెడీ వేయించి పెట్టారు కాబట్టి అవి వేయించుకోకర్లా. మిగిలినవన్నీ ఇప్పుడు మనం మామూలుగా నువ్వులు వేరు, నువ్వు పప్పు వేరు. అవునా? కొంతమంది నువ్వు పప్పు నువ్వులు అలా అంటారేమో అనుకుంటున్నా నేను. అది కాదు, నువ్వులు పైన తీసింది నువ్వు పప్పు, పొట్టు తీసేసి వచ్చింది ఇది. ఇది టేస్ట్ చూడు ఎలా ఉంటుందో, దానికి దీనికి డిఫరెన్స్ ఇంకా బాగుంటుంది. అందుకే చెప్తాను అదిరిపోతుంది అని చెప్పేసి. అంటే కొంచెం ఎక్స్పెన్సివ్, ఎక్కువ ఉంటుంది, దానికన్నా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఓ, మనం అడగాల? నువ్వు పప్పు సపరేట్ గా దొరుకుతుంది. ఓ బాగుంది. మామూలుగా మనం అన్నిట్లో వాడే నువ్వులు, ఇది నువ్వు పప్పు. చాలా ఫ్రెష్ గా ఉన్నట్టు అనిపించింది. నువ్వులునే తింటున్నట్టు కానీ మంచి టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ ఇంకా బాగుంటుంది. బాగుంది, చాలా బాగుంది. కరకరలాడుతున్నాయి. బాగా వేయించాం కదా. ఓ, నువ్వు పప్పు తీసుకొని అవి వేయించాను కాబట్టి మంచి టేస్ట్ ఉంది. ముందుగా ఏం వేస్తున్నారు? ఆయిల్. అవి ఆల్రెడీ వేయించేసుకున్నాం కదా. అవును, ఈ నువ్వు పప్పు వేయించడానికి ఆయిల్ అక్కర్లేదు, డ్రై రోస్ట్. ఇది కొత్తిమీర కాంబినేషన్ లో నువ్వు పప్పు బాగుంటుందా? బాగుంటుంది. కొత్తిమీర అట్లానే లేదు, ఉట్టి నువ్వు పప్పుతో కూడా పచ్చడి చేస్తాము. నేను కొత్తిమీర కొంచెం పుదీనా యాడ్ చేస్తున్నాను అనమాట. పుదీనా కూడా యాడ్ చేస్తాను. ఇంకా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ దాంట్లోకి బాగుంటుంది, రైస్ లోకి బాగుంటుంది. ఉట్టి నువ్వు పప్పు పచ్చడి ఇంకా అది కూడా బాగుంటుంది. అది ట్రెడిషనల్. అయితే ఈసారి అది మాకు చేసి చూపించండి. నువ్వు పప్పుతో పచ్చడి. అవునా? మేము రెగ్యులర్ గా చేస్తాము ఇంట్లో. అందుకని చెప్పేసి కొంచెం చేంజింగ్ ఉండాలని చెప్పేసి ఇలా చేస్తున్నాను. నాకు తెలీదు, నా కోసం ఈసారి మీరు నువ్వు పప్పు పచ్చడి చేయాలి. చాలా బాగుంటుంది నువ్వు పప్పు పచ్చడి. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, మనం ఇందులో ఆవాలు వేసుకుందాము. జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి కట్ చేసిన పచ్చిమిర్చి చీలికలా కట్ చేసిన అది ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి. చాలా వేగిపోయాయి. ఎక్కువ వీటితో పాటు కొంచెం ఆయిల్ అలానే తాలింపు కూడా వస్తుంది. పర్వాలేదు, అది కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ అదే ఆయిల్లో కొద్దిగా పుదీనా వేద్దాం. కొత్తిమీర. ఇప్పుడు భలే కొత్తిమీర వస్తుంది, హైబ్రిడ్ కొత్తిమీరట. ఆకే ఇంత లావుగా. కొద్దిగా కరివేపాకు.
అసలు ఈ 3 లేకుండా మనం వంట చేయలేము. ఇది కూడా పక్కన తీసేసుకోండి చాలు. ఇంకా చాలా కొంచెం తాలింపు వేసుకున్నాము. తాలింపు వేసాం కదా ఆల్రెడీ మనం. అంటే ఈ నువ్వుపప్పు పచ్చడి కదా, కొంచెం ఇంకా పైన కొంచెం టచ్ ఇస్తే బాగుంటుంది. మళ్ళీ కొద్దిగా జీలకర్ర. స్టవ్ ఆఫ్ చేసేసి. చాలా వేడిగా ఉంది కాబట్టి ఆ వేడి సరిపోతుంది. ఇంకే దాని చేసుకోవడం. కొద్దిగా పుదీనా వేసారా? ఫినిషింగ్ టచ్. తాలింపుకి సో ఇప్పుడు చెప్పండి పచ్చడి ఎలా నూరుదాం? ఫస్ట్ నువ్వులు పప్పు నువ్వు పప్ప వేయించుకున్న నువ్వు పప్పు నూరేయాలి. వేసేనా మొత్తం? మొత్తం వేసేయండి, అంత లేకుండా టేస్ట్ రాదు. ఎలా సౌండ్ వచ్చేస్తుంది, అదే చిట్ 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 ఉంటుంది. నువ్వులు వేయించేసరికి బాగా పొంగుతాయి కదా, అందుకని ఆ సౌండ్ వస్తుంది. సో ఆల్మోస్ట్ నువ్వు పప్పు అయితే బాగా నలిగిపోయింది. కొన్ని పప్పులు అలా ఉన్నాయి, పర్లేదు కదా. బాగా నలిగింది చాలు. మరి మెత్తగైనా కూడా మనకు మిక్సీ ఫీలింగ్ రాకూడదు. అవును. ఇప్పుడు ఏం దంచును? పచ్చిమిర్చి వేసి, పచ్చిమిర్చి ఒకటి వేసి, కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. మిర్చితో పాటు సాల్ట్ కూడా వేసాను, తొందరగా నలుగుతుందని. ఇప్పుడు అందులో ఆకుకూర కూడా వేసేసి. ఏంటంటే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. అన్నిటికన్నా కొత్తిమీర క్వాంటిటీ ఎక్కువ, పుదీనా కొంచెం, కరివేపాకు నార్మల్ గా వెల్లుల్లిపాయలు కొద్దిగా పసుపు, నానబెట్టిన చింతపండు. ఇది కూడా చింతపండు నేను దంచిన. ఇప్పుడు దంచకూడదు, రుబ్బాలి. నాకు తెలిసిపోయింది కదా. అదేంటంటే మనకు పల్లీలు కానీ నువ్వులు కానీ కొద్దిగా హాఫ్ వరకు మిక్స్ అయితే ఆ తర్వాత ఇవన్నీ వేసి వాటర్ వేసి నూరుకుంటే అప్పుడు మొత్తం అయిపోతుంది. మొత్తం ఎదగాల్సిన అవసరం లేదు. అందుకే ఇందాక నువ్వులు హాఫే కదా నలిగాయి, ఇప్పుడు ఇవన్నీ వేసి వాటర్ వేసాం కదా, ఇప్పుడు త్వరగా నలిగిపోతుంది. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. యాడ్ చేయనా? మీరు అన్నట్టు ఇది బ్రేక్ఫాస్ట్ చట్నీ, ఫ్రెష్ గా ఉంటది. పొద్దున్నే మంచి మంచి ఫ్లేవర్స్, ఆకుకూరలు, మంచి హెల్దీ నువ్వులు, కొత్తిమీర, పుదీనా, అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ అందులో. నువ్వులు వాడాము, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అన్ని రకాలుగా చాలా మంచి ఫ్లేవర్స్ తోటి మంచి టేస్టీగా ఇడ్లీ దోశలకు అన్నిట్లోకి బాగుంటుంది. ఇంకా నలగాల పద్మ గారు? చాలు 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 చాలు. ఇంకా కావాలంటే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇంకా మెత్తగా బాగా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అన్నంలోకి, టిఫిన్ లోకి, రెండిట్లోకి పనికొస్తుంది. అన్నంలోకి ఇలా ఉంటే బాగుంటుంది. ఇంకా టిఫిన్లలోకి కావాలంటే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇంకా కొంచెం రుబ్బేసుకుంటే కొంచెం ఇంకా మెత్తగా ఉంటుంది. దోశలోకి ఇలా బాగుంటుంది, దోశలకు కూడా. నేను ఈసారి అయితే ట్రై చేస్తా. ఇలాంటి రోటి పచ్చడి ఏదైనా చేశాను అనుకో, మా అమ్మ ఏం చేస్తుంది తెలుసా, రొట్టెలు చేయగానే దానికి ఇలా రాసేసి దాని మీద సన్నగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసేసి రోల్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. అది ఇప్పుడు ఫ్రాంకీస్, మనకు ఫ్రాంకీ తింటున్నారు కదా, సేమ్ అలాగే ఉంటది అనమాట. ఇంకా అంతకన్నా బాగుంటుంది. ఏంటంటే మనకు అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్, అది మైదా పిండి. అలా అన్ని ఏ రొట్టెలకైనా కూడా అలాగే చేస్తాం మేము. ఓకే ప్రవీణ, నువ్వు పప్పు కొత్తిమీర పచ్చడి టేస్ట్ చేయండి. అలాగే. ఎంత బాగుందో అసలు. కొత్తిమీర పుదీనా అలా కలిపి తింటుంటే
సూపర్ బాగుంది. దీనిలో టేస్ట్ అంతా నువ్వు పప్పు ఈ రెండు కలవటం చాలా చాలా బాగుంది. తేడా ఉంది కదా నువ్వులకి నువ్వు పప్పుకి, టేస్ట్ డిఫరెంట్ లేదు? చాలా టేస్ట్ ఉంది అసలు. జీడిపప్పును కలిపి మన ఏదైనా కర్రీలా చేస్తాం కదా గ్రేవీకి, అలా దీని టేస్ట్ దీనిలో అది కూడా యాడ్ అయినట్టు అనిపిస్తుంది, కానీ మనం యాడ్ చేయలే. చాలా చాలా టేస్ట్ ఉంది పద్మ గారు, ఎంత బాగుందో. ఉత్తి నువ్వు పప్పులు కూడా అలాగే ఉంటుంది, ఇంకా బాగుంటుంది. ఉత్తి నువ్వు పప్పులు అలాగే చేసేస్తే మీరు చెప్పినట్టు శాండ్విచ్ ఇందాక రొట్టె మీద ఇలా యాప్ట్ అనమాట. డామ్ షూర్ ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఇంకా ఈ పచ్చడి గురించి అసలు మాట్లాడుకోవటం లేవు, చేసుకోవటం మాత్రమే ఉంది. టేస్ట్ అదిరిపోయింది. ఇంకా దీని గురించి ఎంత చెప్పుకోకర్లా, మీరు తయారు చేసి టేస్ట్ చేసేయండి. కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. నువ్వు పప్పు కొత్తిమీర పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వేయించుకున్న నువ్వు పప్పు, కొత్తిమీర, పుదీనా, చింతపండు గుజ్జు, వెల్లుల్లిపాయ రెబ్బలు, ఆవాలు, వేయించిన జీలకర్ర, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, నూనె. నువ్వు పప్పు కొత్తిమీర పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని దానిలో నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా ఆవాలు, జీలకర్ర వేసి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసి కొద్దిగా వేయించి పచ్చిమిర్చిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో పుదీనా, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా మగ్గించుకోవాలి. ఆకులన్నీ మగ్గిన తర్వాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు అదే బాండిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసి తాలింపు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వు పప్పుని మెత్తగా దంచుకోవాలి. అవి నలిగిన తర్వాత పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఉప్పు వేసి బాగా దంచుకోవాలి. ఇదే మిశ్రమంలో మనం వేయించుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకును వేసి రోట్లో మెత్తగా దంచుకోవాలి. దానిలో కొద్దిగా పసుపు, చింతపండు గుజ్జు వేసి మెత్తగా పచ్చడిలాగా రుబ్బుకోవాలి. కొద్దిగా నలిగిన తర్వాత కొంచెం నీళ్లు వేసి బాగా పేస్ట్ లాగా రుబ్బుకొని ఆ పచ్చడిని తాలింపు బాండీలోకి తీసి తాలింపులో బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన నువ్వు పప్పు కొత్తిమీర పచ్చడి రెడీ. అబ్బా, ఎంత టేస్ట్గా ఉందో పచ్చడి. నిజంగానే నాకు ఒక మంచి కొత్త అభిరుచిని మిగిల్చిన పచ్చడి ఇది. బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ ప్రవీణ. ఈ రోజు చట్పట్లో తయారు చేసిన నువ్వు పప్పు కొత్తిమీర పచ్చడి మీరు చూడటం మిస్ అయ్యారా? అస్సలు మిస్ అవ్వద్దు. మిస్ అయితే మాత్రం మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచి అని మా సైట్లోకి లాగిన్ అయ్యి మన హెల్త్కి ఎంతగానో ఉపయోగపడే ఈ నువ్వు పప్పు కొత్తిమీర పచ్చడిని మీరందరూ కూడా ఎలా తయారు చేసామో చూసి తయారు చేసుకొని టేస్ట్ చేసేయండి. రేపు మరో సరికొత్త పచ్చడితో తిరిగి చట్పట్ల కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.